వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను జలజ. హైదరాబాద్లో అడుగు బయట పెడితే ట్రాఫిక్ సిగ్నల్లు, హారన్ మోతలు, ఆఫీస్కి, స్కూల్స్కి, కాలేజ్లకి అంటూ ఆలస్యం అవుతుందనే కంగారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో ఆకాశంలో పరిగెత్తితే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే భలే ఉంది కదా. అప్పుడే మెట్రో రైలు ఇచ్చిన నమ్మకం ఇది కదా, మనం వేగం అనిపించింది కదా. ఒకప్పుడు చార్మినార్, హుస్సేన్ సాగర్, చికెన్ బిర్యానీలకు అడ్డా అయిన మన భాగ్యనగరం ఇప్పుడు హైటెక్ స్పీడ్ అందుకుంది అంటే దానికి ఒక ప్రధాన కారణం హైదరాబాద్ మెట్రో. అసలు ఈ మెట్రో కథ ఎప్పుడు మొదలైంది? రోజుకు ఎంత ఆదాయం వస్తోంది? ఇది మన సిటీ ఎకానమీ ఎలా మారుస్తోంది? ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. 2000 సంవత్సర టైంలో హైదరాబాద్లో ఐటీ దూసుకుపోతోంది. కానీ మరోవైపు రోడ్లపై ట్రాఫిక్ నరకం చూపిస్తోంది. ఉన్న ఎంఎంటీఎస్ రైలు జనాభాకి ఏమాత్రం సరిపోవడం లేదు. సిటీకి ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ కావాలి. అప్పుడే వచ్చింది మెట్రో అనే ఐడియా. 2008లో ప్రాజెక్ట్ పట్టాలెక్కిందనే లోపు 2009లో సత్యం స్కామ్ బయటపడింది. దాంతో మెట్రో కాంట్రాక్ట్ పట్టాలెక్కకుండానే క్యాన్సిల్ అయిపోయింది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. 2010లో L&T కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ మెట్రో ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోని సరికొత్తగా రీస్టార్ట్ చేశారు. 2017 నవంబర్ 29న హైదరాబాద్ రవాణా చరిత్రలోనే అదొక గోల్డెన్ డే అని చెప్పుకోవాలి. మియాపూర్ నుంచి నాగోల్ వరకు మొదటిసారి మెట్రో పరుగులు పెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ దాదాపుగా 69 కిలోమీటర్ల మేర రెడ్, బ్లూ, గ్రీన్ లైన్లతో మన నగరాన్ని ఆవరించుకుంది. అమీర్పేట్ జంక్షన్ దగ్గర నిలబడి చూస్తే తెలుస్తుంది హైదరాబాద్లో 4 మూలల ప్రజలు ఒక్కచోట ఎలా కలుస్తున్నారు. ఎల్బీ నగర్ నుండి మియాపూర్ వెళ్ళేవారు, నాగోల్ నుండి రాయదుర్గం వెళ్ళేవారు గంటల ప్రయాణాన్ని నిమిషంలోకి మార్చేసుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఆర్థికంగా ఈ మెట్రో పవర్ ఏంటో తెలుసా? రోజు దాదాపుగా 5 లక్షల మందికి పైగా ప్రయాణికులతో మన మెట్రో రద్దీగా ఉంటుంది. కేవలం టికెట్ల రూపంలోనే రోజుకు సుమారుగా 1.5 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇక ప్రయాణికుల టికెట్లు, స్టేషన్లో ఉండే వ్యాపార ప్రకటనలు, షాపుల అద్దెల ద్వారా మెట్రో ఏడాదికి 1100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. మెట్రో అంటే కేవలం పట్టాలు మాత్రమే కాదు, అది వేలాది కుటుంబాలకు ఆసరా. మన సిటీ ఎకానమీ ఒక పెద్ద ఇంజిన్ అని మాత్రమే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆఫీసులకు వెళ్ళే ఉద్యోగులు, విద్యార్థులు ట్రాఫిక్లో సమయం దండగా కాకుండా త్వరగా వెళ్ళడం వల్ల నగరంలో ప్రొడక్టివిటీ విపరీతంగా పెరిగింది. మరోవైపు మెట్రో స్టేషన్ల లోపల, బయట ఉండే చిన్న చిన్న కెఫేలు, రీటైల్ షాపులు, అలాగే ఆటో, క్యాబ్, ర్యాపిడో రైడర్లకు ఇది రోజు ఉపాధినిస్తోంది. ఇప్పటి వరకు L&T చేతిలో ఉన్న మన హైదరాబాద్ మెట్రో ఇప్పుడు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. అసలు ఎందుకు ఇలా జరిగింది? సింపుల్గా చెప్పాలంటే మెయిన్ రీజన్ ఫైనాన్షియల్ క్రైసిస్. కోవిడ్ టైంలో వచ్చిన లాసులు, పెరిగిన మెయింటెనెన్స్ కాస్ట్ల వల్ల L&Tకి వేల కోట్ల అప్పులు పేరుకుపోయాయి. ఆ మోయలేని భారంతో ప్రాజెక్టు నుంచి ఎగ్జిట్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. దాంతో ప్రభుత్వం దాదాపుగా 15,000 కోట్లు భారీ డీల్తో ప్రాజెక్ట్ అప్పులతో పాటు L&T షేర్లను కూడా కొనుగోలు చేసి 100% ఓనర్షిప్ని తన చేతిలోకి తీసుకుంది. దీనివల్ల ప్లస్ ఏంటంటే ఫేజ్ 2లో భాగంగా పాత బస్తీ నుంచి చంద్రాయన్ గుట్ట వరకు, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పటాన్ చెరువు, రామోజీ ఫిలిం సిటీ లాంటి నగర శివార్లకు విస్తరిస్తోంది. మరి భవిష్యత్తు తరాల సంగతి ఏంటి? ఇక్కడితోనే ఆగిపోలేదు. రోడ్డు మీద వేలాది కార్లు, బైకులు తగ్గడం వల్ల కాలుష్యం తగ్గించడంతో పాటు హైదరాబాద్కు ఊపిరి పోసినట్లే అవుతుంది కదా. చూశారు కదా, హైదరాబాద్ మెట్రో అంటే కేవలం గమ్యం చేర్చే రైలు మాత్రమే కాదు, ఇది మన నగర ప్రగతి రథం, లక్షలాది మంది కలల వేగం, మన భాగ్యనగరం భవిష్యత్తు తరాలకు ఇస్తున్న ఒక గొప్ప కానుక అన్న విషయం గుర్తుంచుకోవాల్సిందే. ఈసారి మీరు మెట్రోలో వెళ్తున్నప్పుడు ఒకసారి బయట వ్యూ చూస్తే మన హైదరాబాద్ ఎంత వేగంగా దూసుకుపోతుందో మీకే అర్థమవుతుంది కదా. ఒక్కసారి మెట్రో లేదనే విషయం మన మనసులో ఊహకు కూడా చోటు లేదు కదా. మరి అయితే మీరు రోజువారీ ప్రయాణాల్లో మెట్రో వాడుతున్నారా? మీ మెట్రో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.